రాజమహేంద్రవరం స్థానిక వైఎంవిఏ పక్కన నిర్వహిస్తున్న పోతుల వీరభద్రరావు వ్యాయామ కళాశాల స్థలం ఆదంటూ కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారని, వారికి ఆ వ్యాయామ కళాశాలతో ఎటువంటి సంబంధం లేదని పడాల పెద్ద వెంకటేశ్వరరావు కుమారుడు పడాల శ్రీను వెల్లడించారు. వైఎంవిఏ లిఫ్ట్ నిర్మాణానికి ఆ స్థలాన్ని తాను అమ్మేశానని, వారి వద్ద నుంచి 11 లక్షల రూపాయలు తీసుకున్నానని జరుగుతున్న ఆరోపణలు ఖండించారు. ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కందకు శ్రేణి మాట్లాడుతూ ఆ వ్యాయామ కళాశాల నిర్వహణకు పూర్తి స్థాయిలో సహకరించింది తన తండ్రి పడాల పెద్ద వెంకటేశ్వరరావు అన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గత కొద్ది రోజుల నుండి మన వైఎంవిఏ పక్కన ఉన్న ఖాళీ సైట్ మాది, అందులో పోతుల వీరభద్రరావు వ్యాయామ కళాశాల మాది అని చెప్పి ట్రైన్ చేసుకుంటూ కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా మొన్న 2 days బ్యాక్ పెట్టిన లాస్ట్ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో కీర్తిశేషులు మా తండ్రి గారు పడాల వెంకటేశ్వర గారు మరియు నా పేరు ప్రస్తావిస్తూ కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ అందులో చేయడం జరిగింది. దాని గురించి అని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందు ముఖ్యంగా ఈ కళాశాల ఎవరు స్టార్ట్ అయ్యారు, దీన్ని ఎలా స్టార్ట్ అయింది, ఎలా అంటే అని వీడిగట్టిగా చెప్పడం కోసం చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కళాశాల 1965లో కీర్తిశేషులు మా గురువు గారు చిన్ని లక్ష్మణరావు గారు, ఆయన లక్ష్మణ్ గారు అనేవారు. ఆయన సాహిబ్ గారు అని చెప్పి సాహిబ్ గారు వాళ్ళ అన్నగారు, మా నాన్నగారు, పొన్నరావు గారు, మరి కొంతమంది పెద్దలు కలిసి ఆ వైఎంవిఏ పక్కన ఉన్న ఖాళీ సైట్లో 2 కొబ్బరి చెట్లు ఉంటే అక్కడ కుర్చీలు వేసుకుని కూర్చుండేవారు. ఆ 64, 65 ఆ టైంలో కూర్చున్నవాడు. ఈ ఖాళీ సైట్లో మనం ఏదో జిమ్ కింద పెట్టుకుందాం అని చెప్పి వీళ్ళు పెట్టడం జరిగింది. 1965లో పెట్టి అందులో ఒక డంగల్ కింద తయారు చేసి కుస్తీ పైల్మాన్ కింద కుస్తీలు దెబ్బలాడేవారు. వీళ్ళు 1970 ఆ టైంలోకి వచ్చేసరికి అందులో మంచి పైల్మాన్ బయటకు వచ్చి వేరే ఏలూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టిన కుస్తీ పోటీల్లో మా వాళ్ళు మొదటి ప్లేస్ విజయం సాధించడం జరిగింది. వీళ్ళు ఆ కళాశాల ఎలా ఉండేదంటే అది ఒక పక్క ఏమో ప్రహారీ, వైఎంవిఏ ప్రహారీ, మా ముందర రామాలయం ఉండదు, యువతల పక్క డ్రైనేజ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ తాటేకి కట్టుకొని వాటి మధ్య జిమ్ చేసేవారు మా వాళ్ళు. ఈ కోతులలో ఒకరోజు చూసి మీరు అంత బాగా కుస్తీలు దెబ్బలాడుతున్నారు, మీకు కనీసం గోడ కూడా లేదని చెప్పేసి గోడ కట్టుకోవడం కోసం మా వాళ్ళకి ఆ రోజుల్లో 1970 ఆ టైంలో 2000 రూపాయలు గోడ కట్టుకోవడానికి విరాళం ఇచ్చారు. ఈ రెస్లింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం ఆ 2000 రూపాయలతో మా వాళ్ళు ఆ గోడ కట్టుకొని 1971లో పోతుల వీరభద్రరావు వ్యాయామ కళాశాల అని చెప్పి బోర్డు పెట్టారు. యాక్చువల్గా పోతులోళ్ళు సైట్ కాదు, పోతులోళ్ళు వచ్చి నిర్మించింది కాదు. దానికైతే 2000 రూపాయలు గోడ కట్టకుండా సాయం చేశారని చెప్పి మా పెద్దలు కృతజ్ఞతతో పోతుల వీరభద్రరావు గారు పేరు పెట్టుకోవడం జరిగింది. ఇది మన ప్రెస్ మీట్లో చూశాను. కొంతమంది క్లైమ్ చేస్తూ విజయవాడ నుండి ఎవరితో మాట్లాడించారు కూడా వాళ్ళకి తెలియట్లే. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి మీరు ఎవరైనా మీ పేరు ఏంటంటే అడుగుతారు. పోతుల కృష్ణారావు గారు ఏదో పేరు చెప్పారు. అంటే ఆయన తెలుసలేదో ఆ కళాశాలలో జిమ్ ఎక్విప్మెంట్ కానీ ఇంకోటి కానీ ఏముండేది కాదు. అందులో ఖాళీ మట్టి, అందులో ఖాళీ మట్టి 2 కొబ్బరి చెట్లు తప్పితే అందులో నిర్మించడానికి కానీ అలా సొంత స్థలం ఇవ్వడం కానీ ఏమి లేదు. ఆ కళాశాల 1965లో వీళ్ళు కొంతమంది పెద్దల ద్వారా స్టార్ట్ అయ్యి 1970లో పైల్మాన్ రెడీ అయ్యి ఆ కళాశాల తరపు దెబ్బలాడడం జరిగింది. ఇలా రెజ్లింగ్ అందులో జరుగుతూ ఉండగా ఆ కళాశాల రాను ఈ క్రౌడ్ మొత్తం జనాలు పెరగడం జరిగింది. పైల్మాన్లు పెరిగి అందులో 4 జిమ్ చేస్తే 4 వెయిట్ చేయాలి. అది మొత్తం టోటల్ 33 గజాలు ఎంత ఉంటుంది. 33 గజాలు కూడా ఈ సమోసా ఆకారంలో ఉంటుంది. అందులో 20 గజాలు మాత్రం పనిచేస్తే మిగతా 15 గజాలు కూడా డ్రైనేజ్ మీద ఉంటుంది. ఇది పక్క అంటే అప్పుడు మాకు ఇది వైఎంవిఏ వాళ్ళు ఇచ్చారా లేదా మాదా అన్నది మాకు